పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా సరదాగా హృదయంగా మారిపోయాయి. గత 2-3 రోజులుగా చూస్తే శాసనసభ శాసన మండలి హోరెత్తిన తర్వాత స్పోర్ట్స్ మీట్, కల్చరల్ మీట్తో ప్రజాప్రతినిధులందరూ కూడా రిలాక్స్ అయ్యారు. అయితే దానికి తగ్గ స్థాయిలోనే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు ఓవరాల్గా ఈ స్పోర్ట్స్ మీట్ కానీ కల్చరల్ మీట్ కానీ జరపడం వెనుక ఉద్దేశాలు ఏంటి, విమర్శల సారాంశం ఏంటి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు. వివేక్ గారు నమస్కారం. నమస్తే. మామూలుగా ప్రజాప్రతినిధులు చాలా హీటెడ్ డిస్కషన్స్. సరే, శాసనసభలో మనకు అది చూసే అవకాశం రాలేదు, శాసన మండలిలో వస్తూ ఉందనుకుంటాం. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి 2 రోజులు ఫుల్ రిలాక్స్ అయిపోయారు. కామెడీలు, స్కిట్లు, ఏకపాత్రాభినయాలు, పౌరాణిక డైలాగులు అన్నీ చూసి జనం అయితే మంచి ఎంజాయ్మెంట్ మూడ్ చూశారు. సో ఏంటి ఈ ప్రోగ్రామ్ కానీ ఈ కార్యక్రమాలు కానీ గత 5 ఏళ్ళలో ఎక్కడ కనబడినట్టు అనిపించలేదు. గేమ్స్ మీట్స్ జరిగినట్టు ఉన్నాయి కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కనబడలేదు. యాక్చువల్గా ఈ సాంప్రదాయము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది, గుర్తుండే ఉంటుంది. వైఎస్ టైంలో సాంప్రదాయం చేశారు. అప్పుడు 294 మంది కాబట్టి నంబరు బాగుండేది. ఎల్బీ స్టేడియంలో చాలా సరదాగా జరుగుతున్నది. అప్పుడు కూడా రాజకీయాలు కూడా పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా ఆ వాతావరణము, అపార్ట్ ఫ్రమ్ పార్టీలు కాకుండా ఉన్న సందర్భంలో కలుసుకున్న విషయాలు మాట్లాడుకోవడము, ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రి, పక్కనే చంద్రబాబు గారు, వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఈయన, ఆ కల్చర్ అనేది రాను నిజంగానే రాజకీయాల్లో తగ్గిపోతూ వస్తుంది. ముఖ్యంగా వైసీపీ ఎంటర్ అయిన తర్వాత చాలా రకాలైన పద్ధతులను, సాంప్రదాయాలను పక్కన పెట్టారు. ఏకఛత్రాధిపత్యంగా మేమే ఉంటాము, ఒక తప్పుడు సాంప్రదాయాలకు. మీరు గమనించారో లేదో, పార్టీలు మావి భిన్న పార్టీలు అయినప్పటికీ, కూటమిలో కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని, హుందాయిన రాజకీయాన్ని చంద్రబాబు గారు ఎప్పుడూ వదలలేదు. ఆ విషయంలో యునానిమస్గా అందరూ గౌరవం, తన భార్యను, బిడ్డల్ని తప్పుడు మాటలతో అసెంబ్లీలు అన్నా కూడా బాధపడ్డారు, గొల్లుమన్నారు, ఏడ్చారు. కానీ ఏ రోజు తప్పుడు మాటలు మాట్లాడలే. ఆయన సహచరులు ఎప్పుడన్నా మహానాడులో మాట్లాడినా తప్పుడు మాటలు, తప్పు అలా మాట్లాడకూడదని వారించారు. ఇక మా అధినేత గురించి మమ్మల్ని డైరెక్ట్గానే తిడతారు, లైన్ దాటితే పంపించేస్తానంటారు. సో ఒక మంచి సాంప్రదాయాలు కానీ రాజకీయాలు ఉండాలనేది మొదటి నుంచి మేము కోరుకుంటున్నాం. కానీ వైసీపీ మొదటి నుంచి ఆ రాజకీయాలను, ఆ ఆలోచనలు పక్కన పెట్టి, చిన్నపిల్లలని కాదు, మహిళలని కాదు, పెళ్ళిళ్ళని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఒక నీచమైన మాటల్ని, పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, లేకపోతే ఇంకొకటి మా అధినేతని వ్యక్తిగతంగా దూషణలు, ఇలాంటి ఎంటర్టైన్ చేయడం వల్ల ఈ కల్చర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ముఖ్యంగా 14 నుంచి 24 మధ్యలో జరిగిన, అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకా దారుణమైన అరాచకాలు. సో ఈ కల్చర్ అంతా పోవడంతో గత ప్రభుత్వ అసెంబ్లీ సెషన్లు ఎవరూ చూడలేదు, మగవాళ్ళు చూడడానికి భయపడ్డారు. సో ఆ కల్చర్ పోవడంతో మళ్ళీ దాన్ని రెస్టోర్ చేయాలి. ఎంత హెక్టిక్గా ఉన్నా ప్రతి మనిషికి ఒక రిలాక్సేషన్ అవసరము, ప్రతి మనిషికి ఇంకొక కోణం అనేది సరదానే కాదు, ఆ హుందాయిన రాజకీయం. ఇప్పుడు వాళ్ళు 11 మంది వచ్చింటే ఆబ్వియస్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళే. పార్టీలుగా వేరు కావచ్చు, ప్రజలుగా మనం అందరం ఒకటే. మరి ఇచ్చాము కదా, అసలు మేము రానంటున్నారు కదా వాళ్ళు. మేము రాము, బహిష్కరిస్తాము, ఇది హోదా, ప్రతిపక్ష హోదా నాయకుడు అయితేనే వస్తాము అన్నప్పుడు మనం ఎంత ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని మనం ఎలా ఇస్తామనేది మా వాదన. ఇస్తే తప్పుడు వాళ్ళం మేము అవుతాం. సో ఆ ఉద్దేశంతో మేము ఇవ్వడం అనట్లేదు. సాక్షాత్తు స్పీకర్ గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా ఉప ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. చర్యలు కాదు, వాళ్ళకు 60 రోజుల పాటు ఖచ్చితమైన అటెండెన్స్ ఉండాలనేది ఒక నిబంధన. కాబట్టి వాళ్ళకు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. ఎలక్షన్కి వెళ్ళాలంటే 5 ఏళ్ళు ఏం చేసినామని అడుగుతారు. కనీసం మేము వెళ్ళాము, మా 5 ఏళ్ల పాటు సభ్యత్వాన్ని నిలుపుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది కదా. ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచాడంటే 5 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గానికి సర్వీస్ చేయాలని ఉంటుంది మోటో అతనికి కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అవన్నీ ఈయన కాంక్షలు అన్నీ పక్కన పెట్టి ఏకఛత్రాధిపత్యంగా నేను చెప్పినట్టే అసెంబ్లీకి పోవద్దు, నీ సభ్యత్వం పోతే పోయింది, మళ్ళీ మనం 30 ఏళ్ల పాటు అధికారంలో, ఈ మాటలన్నీ ప్రజాక్షేత్రంలో పనికిరావు. ఒకటంటే నిన్న జరిగిన కల్చరల్ మీట్లో కూడా జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు వేసిన సెటైర్లు, 11వ నంబర్ వాడు అని చెప్పి రావడం, ఇవన్నీ కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కించపరుస్తున్నారు వైసీపీ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నప్పుడు ప్రతిసారి 11వ నెంబర్, వాచ్లో 11 నెంబర్ చూసినా, బయట ఎక్కడన్నా స్టేషన్లో 11 అంకె కనపడ్డా, లేకపోతే ఇంకొక చోట 11 మార్కులు వచ్చినా, ఇట్లా ఎక్కడికి వచ్చినా 11వ నెంబర్ ఉందని అవన్నీ మమ్మల్ని అన్నట్టు వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేము. దానికి సరదాగా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి.
11వ నెంబర్ మనం కాదు, ప్రతి చోట సోషల్ మీడియాలో ఓడిపోయిన 24 జూన్ 4వ తారీఖు నుంచి 11వ నెంబర్ మీద వేసినన్ని జోకులు ఈ దేశంలో ఎవరు వేసినారు. సో పీపుల్ హాజ్ అడిక్టెడ్ దట్. మనం ఎంకరేజ్ చేయకూడదు కదా మరి, మంచి వాతావరణాన్ని నేను చెప్పేది అదే, అంటే మేము అఫీషియల్ గా చేయట్లేదు కదా, వాళ్ళు అన్నదాన్ని సరదాగా అయిన ఆట పట్టి విషయంలో ఒక స్కిట్ రూపంలో చేశారు. మేము అధికారికంగా దాన్ని ప్రమోట్ చేసి ఇది 11ని వీళ్ళకే చెప్తున్నట్టు అనేది చెప్పలేదు. సరదాగా ఆ సంఖ్య వచ్చినప్పుడు మనం 11ను స్కిప్ చేసి వెళ్ళలేం కదా, ఎక్కడో చోట ఏదో ఒక నంబర్ అంటాం, 11 చెప్పాల్సిందే కదా. సో ఆబ్వియస్ గా అలా అనుకోవాలి, కానీ వాళ్ళు ప్రతిదానికి మమ్మల్ని అంటున్నారని వాళ్ళు అనుకోవడం అది వాళ్ళ విచక్షణ జ్ఞానం. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ హడావుడి, అక్కడ పేలిన డైలాగులు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఏదో జరిగిపోతుంది కూటమిలో, పెద్ద గ్యాప్ వచ్చేసింది, పెద్ద చీలికి వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి పక్క నవ్వుకుంటా కూర్చున్నారు. అదే చెప్పబోతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి వచ్చిన తర్వాత 2 నెలల్లో మహిళల మీద జరుగుతున్న అకృత్యాల మీద అనిత గారిని కళ్యాణ్ గారే ప్రశ్నించారు. ఎందుకు? మాకు బాధ్యత ఉంది, మనం అది బాధ్యత చాలా 164 సీట్లు ఇచ్చారు, మనం చాలా కరెక్ట్ అయిన పద్ధతులతో ప్రజలకు మేలు చేయాలి, అలా లేకపోతే గత ప్రభుత్వాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి అనే ఒక సంకేతాన్ని నొక్కి వక్కాణించడానికి ఆ మాట చెప్పారు. అమ్మ మీరు సరిగ్గా పనిచేయండి, లేకపోతే నేను తీసుకోవాల్సి వస్తుంది. సో దాని వెనకాల అర్థం ఏంటి? మనం చాలా బాధ్యతతో ఉండాలమ్మా అనే కోణం. మరుసటి రోజే లాబీలో ఆమె కలవడం జరిగింది. నిన్న మొన్న ఇంటర్వ్యూలలో అనిత గారు ఏమన్నారు? సోదర సమానులు నన్ను అమితంగా, నిజంగా అన్నయ్య ఉండింటే నన్ను అంత బాగా చూసుకునేవాళ్ళు అనేంత ప్రేమ కనబరుస్తారు ఆయన ఎప్పుడు మాట్లాడినా. సో ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిందా? రెండోది ఏమనేది డిప్యూటీ సీఎం లోకేష్ గారు అన్నారా? మరుసటి రోజు లాబీలో ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్లో కలుసుకొని ఎదురు బదురు మాట్లాడుకొని నవ్వుకుంటా కూర్చొని హక్ చేసుకున్నారా? ఆ ఇష్యూ అట్లా క్లోజ్ అయిపోయిందా? నెక్స్ట్ ఈ ఎపిసోడ్ తీసుకొచ్చారు నాగబాబు గారని. ఈ ఎపిసోడ్ మరుసటి రోజు ఇదిగోండి చూసుకుంటూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారు. అంటే ఒకటే ఫస్ట్ రోలోనేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చొని నవ్వుకున్నారు, లోకేష్ గారు ఎక్కడో చివరి కూర్చొని ఉన్నారు. ఏంటి మీరు ఈ ఎపిసోడ్ ఇప్పుడు కాదు, శాసనసభాపక్ష నేత ఎన్నుకునేటప్పుడు జూన్ 11వ తారీఖున జరిగినప్పుడు శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఆయన ఫస్ట్ రోల్ లేరు, లాస్ట్లో ఉన్నారు. మీరు కావాలంటే వీడియో ఫుటేజ్ చూడండి, లోకేష్ గారు వెనకాలే ఉన్నారు. సో స్పష్టంగా ఏంటంటే ఇద్దరు అనుభవజ్ఞులైన నాయకులు, బలమైన నాయకులు ఉన్నప్పుడు లోకేష్ గారు కూడా యువనేతగా ఆయన కొన్ని గోల్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా. సో ఆయన ఎదుగుదలను ఎవరు ఆపలేరు, ఈ ప్రజాక్షేత్రంలో ఎవరి ఎదుగుదలను ఎవరు ఆపలేరు, ఫస్ట్ పాయింట్. సో ఆయనకు ఆయన బౌండరీస్ తెలుసు, మా అధినేతకు మా బౌండరీస్ తెలుసు, మాకు మా బౌండరీస్ తెలుసు. కాబట్టి ఎవరి బౌండరీస్లో వాళ్ళు పనిచేద్దాం, అంతిమంగా ప్రజలకు మేలు చేయాలనే కాన్సెప్ట్లోనే నడుస్తున్నాం తప్ప మీ బౌండరీస్లోకి వెళ్ళి మీ గీతలను మేము గీసేస్తాము చెరిపేస్తామంటే కుదరదు. కాబట్టి మాకు స్పష్టమైన అవగాహన ఉంది. చంద్రబాబు గారు బలమైన నాయకుడు, 40 ఏళ్ళకు మంచి రాజకీయ అనుభవం ఉంది, మా అధినేత కూడా నేర్చుకుంటున్నారు 5 శాఖలకు సంబంధించినది. అంటే ఓవరాల్గా ఓవర్ నైట్లో మనం అధికారంలో కూర్చున్నా కూడా ఇప్పుడు 5 శాఖలు చేయడానికి ఆయన ఎంతో మదన పడుతున్నారు, ఎంత బాగా చేయాలి. రేపు పొద్దున ముఖ్యమంత్రి ఆయన 25 శాఖలు డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రతి స్టెప్ కూడా, ప్రతి అడుగు, ప్రతి క్షణం కూడా నేర్చుకోవడానికి అవకాశంగా మాట్లాడుతున్నారు మా అధినేత. ఆ కోణంలోనే 15 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అంటే చాలా మంది దాన్ని మళ్ళీ నెగిటివ్. అదే చెప్తున్నాను, మేము ఎదిగే క్రమంలో ప్రతి అడుగు నేర్చుకుంటున్నాము. అది 15 కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు. అంటే మా విష్ అది కోరుకునేటువంటి జరగాలని కాలం మన చేతుల్లో ఉండదు. పైగా పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్. ఇలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ఉండాలి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక తప్పుడు రాజకీయ పార్టీ ఉన్నప్పుడు దానికన్నా మంచి పార్టీలు మనుగడలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది, ఒక మంచి భాష వస్తుంది, ఒక సాంప్రదాయాలను పాటించే తత్వం వస్తుంది. ఈ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేది ముఖ్యంగా మా తత్వం. ఆ తత్వాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడం కోసము అందరం కలిసి ఉండి పని చేద్దాము, కలిసి ఉంటే కలుస్తుంది. ఇప్పుడు ఎన్డీఏలో దాదాపు 30 పార్టీలు ఉన్నాయి, తప్పేం కాదు కదా. ఇప్పుడు అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పార్టీలు కలిసి పనిచేయాలనేది ఒక మ్యాండేటరీ పెట్టుకున్నది నియమం, అదేం తప్పేం కాదు. సో కలిసి వెళ్ళాలి, ఎవరు ఎప్పుడు కలిసి వెళ్ళాలనేది టోటల్గా ఇట్స్ అవర్ డెసిషన్. కాలానికి విడిచిపెట్టే విషయం అది కూడా. రాజకీయ సమీకరణాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి, అలానే మేము విడిపోతామని కాదు. మంచి కోసం కలిసాం కాబట్టి ఆ మంచి పూర్తయ్యే వరకు ఉంటాం. ఇట్స్ మోర్ దాన్ 5 years కావచ్చు, 10 years కావచ్చు, అది ప్రజల మధ్య మళ్ళీ తేల్చుకుంటాం 29 ఎన్నికలకు సమయానికి. సో మా ప్రయాణం ఈ అరమరికలన్నీ పక్కకు జరిపేసి రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఇద్దరు నాయకులు కూటమి, 3 పార్టీల కూటమి కలిసి ఉంటుంది. అన్డౌటెడ్లీ
అంటే విధ్వంసకరమైన ఇప్పుడు 14 నుంచి 19 మధ్య అంతో ఎంతో చెయ్యాలని ఆయన తపన పడ్డాడు. దాదాపు 2000 కోట్లతో రాజధాని నిర్మాణం పనులు మొదలు పెడితే ఈరోజు ఆ రాజధాని నిర్మాణంలో పనుల్లో ఉన్న కాంక్రీట్ని, చెత్తని తిరిగి ఆ పిల్లర్స్ పాడయ్యాయా లేదా అని ఐఐటి నుంచి తీసుకొచ్చిన నిపుణుల్ని తీసుకొచ్చి ఆ చెత్త ఏరివేతకు దాదాపు 1800 కోట్లు డబ్బులు అయ్యాయి. అంటే ఆ నిర్మాణాలను పూర్తి చేసింటే కనీసం సగం దానికి వచ్చింటే ప్రజల డబ్బు కదా. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఈరోజులో జరిగిన అవకతవకలు, చేసిన డబ్బు దోపిడీ 547 కోట్లు. ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, 2 పేపర్లు సచివాలయాలకు వేసిన డబ్బు కావచ్చు. ఈరోజు విజిలెన్స్ ద్వారా తెలిసింది, బయటకు వచ్చిన విషయం. ఇలాంటివన్నీ రాళ్ల మీద 750 కోట్లు, తన ముద్ర రాళ్ల మీద. ఈయన ఒక మహారాజు, లేకపోతే చరిత్రలో నిలబడ ఏంటది? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇవన్నీ అవకతవకలు అనేది బయటకు తీస్తున్నారు, యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మరి మనకు ఆధారభూతంగా కోర్టు వైర్కి వెళ్ళడానికి మనకు ఖచ్చితమైన ఆధారాలు తీసుకోకుండా వెళ్ళినా కూడా కేసు క్వాష్ కొట్టేస్తారు. ఇందులో ఏమీ లేదని కొట్టేస్తారు. మనం ఖచ్చితమైన ఆధారాలు, ప్రభుత్వ బడ్జెట్ ఎంత, మనం అలొకేషన్ చేసిందంతా, వాళ్ళు నిజంగా ఖర్చు పెట్టిందంతా. కాగ్ ఎన్నోసార్లు లెక్కలు 2019-24 మధ్య కాగ్ ఎన్నోసార్లు అడిగింది. మీరు చూపించిన లెక్కలకి, మీరు పంపించిన యూసీలకి, ఖర్చు పెట్టిన దానికి సంబంధమే లేదు. దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయల డబ్బులు ఈ గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 14th and 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేవలం వీళ్ళు తిరిగి ఖర్చు పెట్టిన డబ్బులు చెక్ చేసుకొని తెచ్చుకోలేకపోయినారు. రెండో విడతగా ఆ డబ్బులు మురిగిపోయాయి కేంద్రం దగ్గర. మరి అది ఎంత లాసు? పంచాయతీలకు కరెంటు బిల్లులు కట్టలేదని పంచాయతీ సర్పంచులు సగం గుండు చేసుకొని సగం మీసం పెట్టుకొని 2 సార్లు విజయవాడలో ధర్నాలు చేశారు, మాకు నిధులు లేవు అని. ఇవన్నీ ఈ కోణాలన్నీ బయటకు తీసే కొద్దీ రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితుల్లో వెళ్ళింది అనే కోణాన్ని చెప్పడం కోసం ఒకటి. రెండోది, వాటిని మనం రెస్టోర్ చేయాలంటే కలిసి ఉంటే ఇలాంటి వాళ్ళని నివారించవచ్చు. మంచి కోసం పనిచేస్తున్నాం. ఫస్ట్ పాయింట్, ప్రజల అభివృద్ధిలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నాం. ఆల్మోస్ట్ 10 months 10 నెలలు అవుతుంది. 10 నెలలుగా ఈ చర్చ జరుగుతుంది, కానీ నిర్దిష్టమైన చర్యలు లేవు. కేవలం ఆ బూతులు తిట్టిన వాళ్ళని వీళ్ళని పట్టుకొని తిప్పుతున్నారు తప్పితే పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ చర్యలు ఎక్కడున్నాయి? ఫలానా అవకతవక జరిగింది, ఫలానా చోట ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగింది, లేదా ఇక్కడ నుంచి దారి మళ్లించారు అని ఒక చర్య తీసుకున్న పరిస్థితి 10 నెలలుగా లేదు కదా. అంటే ఒక పకడ్బందీ అయిన ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి నేను ఇందాక చెప్పినట్టు 5 ఏళ్ల పాటు జరిగిన అవినీతికి సంబంధించినవి ఒక అంటే మనము ఇప్పుడు గవర్నమెంట్లో 2 అధికారులకు ఎలా ఉందంటే హెక్టిక్ వర్క్ ఉంటుంది. ఒక పక్క పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, పథకాలకు సంబంధించినవి తీసుకుంటూ వాటిని అమలు పరుస్తూనే ఒక పక్క వీళ్ళు చేసిన దోపిడీని డిగ్ చేసి బయట పెట్టడానికి రాత్రింపగళ్ళు అధికారులు కష్టపడుతున్నారు. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అధికారులకి. సో మేము రెండుని బ్యాలెన్స్డ్గా చేయాల్సి వచ్చే క్రమంలో ఒక పక్క మాకు అధికారులకు సంబంధించినది బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినది భర్తీ చేయాలి, వాటి మీద దృష్టి పెట్టాలి. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, కానీ చర్యలు తీసుకోవాల్సిన చోట ఇప్పుడు కాకినాడ వెళ్ళారు, అవును, సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పటివరకు అది ఏమైందో తెలియదు. షిప్ కథ ముగిసింది, ధాన్యం దొడ్డిదారిని పోయింది అన్నటువంటి వ్యక్తి మీద చర్యలు లేవు. పేరునాని గారి గోడౌన్లో బస్తాలు దొరికినాయి అన్నారు, వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది, చర్యలు ఉంటాయి అన్నారు, అది ఏమీ లేదు. వరుసగా కొడాలి నాని అన్నారు. ఇప్పుడు ఈవెన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే అని అరెస్ట్ చేసిన వ్యవహారం కూడా అప్పటికప్పుడు జరిగిన ఒక ఎమోషన్లో జరిగిన ఒక కిడ్నాప్ కథ నేపథ్యంలో జరిగిన అరెస్టు తప్పితే అది గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలకు కానీ వాళ్ళు చేసిన వేరే ఏవైతే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారో దౌర్జన్యాలు కానీ వాటికి కానీ దాష్టికాలు కానీ వాటిపైన చర్యలాగా కనిపించలేదు అనేటువంటి విమర్శ ఉంది. అదైతే సీజ్ ద షిప్కి సంబంధించినది, షిప్లో ఉన్న ప్రతి బియ్యపు గింజను బయటికి తీసాం. 30 రోజుల తర్వాతనే షిప్ను పంపించాం. ఫస్ట్ పాయింట్. తర్వాత దాని మీద చర్యలు లేవని అనుకుంటున్నారు. మొత్తం దానికి సంబంధించిన బియ్యపు మన పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ బియ్యానికి సంబంధించిన ప్రతి జిల్లాకు సంబంధించిన డిపోల మీద నిఘా పెట్టాము. గతంలో చేసిన దానికి ప్రతి దానికి లెక్కలు తీసాము. కాంప్రమైజ్ అయిపోయారు. అంబటి రాంబాబు గారు చేసిన ఆరోపణ కాంప్రమైజ్ అయిపోయారు, నాదెండ్ల మనోహర్ గారు వాటాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఆయన నేనే చెప్తాడు, బికాజ్ ఆయన చేతిలో ఫోన్ మరి ఆయన ఆపరేట్ చేస్తున్నాడు, ఎవరు ఆపరేట్ చేస్తున్నాడో తెలియదు, కానీ ఆయనకు నోటికి వచ్చినది మాట్లాడుతున్నాడు. దాని కింద కామెంట్లు చదువుకోమనండి, ఆయన సరిపోతుంది. ఆయన రాసిన ట్విట్టర్ అకౌంట్లో మా వాళ్ళలో లేకపోతే చాలామంది విజ్ఞాన పరులు ఉన్న వ్యక్తులు ఆయన చేసిన కామెంట్కి ఒక్కడు కూడా శాంటిటీ లేకోకుండా మొత్తం అందరూ ఎలాంటి కౌంటర్ కామెంట్లు ఉంటాయి అతను చేసిన గతం తాలూకు 5 ఏళ్ళ. సో ఆయననే కాదు, మేము చేసే ప్రతి దాంట్లో
ప్రజలకు మేలు చేయాలనేది ఒకటి, అవినీతికి సంబంధించినది ఖచ్చితంగా బయటికి తీసి చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం బ్యాక్ ఎండ్లో జరుగుతూనే ఉంటుంది. ఈ ఈ ఈ 10 నెలల కాలం అనేది చాలా తక్కువ టైం వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఇప్పుడు మీరు చెప్పిన వంశీకి సంబంధించిన కేసు కూడా కిడ్నాప్ సంబంధించిన కేసు ఒకటే కాదు, గతంలో బెదిరించిన ఆరోపణలు, భూములు లాక్కున్న ఆరోపణలు చాలా ఉన్నాయి. బట్ దానికి మనము కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే బాధితులు అనేవాళ్ళు ముందు మెయిన్గా సాక్షులుగా వచ్చి నిలబడితే తప్ప ఆ కేసు బలంగా నిలబడదు. చాలామంది ఏం జరుగుతుందంటే తెలియని వాళ్ళు న్యాయ పరిధిలో ఉన్న విషయాలకు వచ్చేసరికి ఎప్పుడైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి నిలబడకపోతే ఇమీడియట్గా కోర్టుకు ఆధారం సాక్ష్యం కావాలి కాబట్టి ఖచ్చితంగా కొట్టేస్తారు. సో బాధితులు నిలబడాలి. మెయిన్ ఆధారాలు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బెదిరించి భయపెట్టిన లొంగుబాటు చేసుకున్నారో మేము ఆ బాధితులకు భరోసా అలా కాదు, బాధితులను మేము భరోసా ఇచ్చిన రోజున బాధితులకు స్వాంతన కలిగి మీకు ఏ భయం లేదు, మేము ధైర్యంగా ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనే రోజున ఒక్కొక్కటిగా వస్తున్నాయి. మేము దాన్ని బైండ్ చేసి పెట్టాము, అన్ని బండిల్ చేసి పెట్టాము. ఎవరైతే మీరు పేర్లు చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు అధికారులతో సహా ఇంక్లూడింగ్ అఫీషియల్స్ ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరిని వదిలిపెట్టము. బికాజ్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు క్లియర్ స్టాండ్ మీద ఉన్నారు. మనం ప్రభుత్వం మీద బాధ్యతతో ప్రజలు ఇచ్చిన అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం నిలబెట్టుకోవాలి, లేకపోతే కనుక మనం ప్రజల నమ్మకాన్ని కోల్పోతాము. సో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా 29 వరకు నిలబెడుతున్నాం, మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్తాం, నమ్మకంగా వెళ్తాము, చేసిన ప్రతి హామీని నిలబెట్టుకుని ఇలా వెళ్తాం. థ్యాంక్ యూ వివేక్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వివేక్ గారు విశ్లేషిస్తారు. ఇక రాబోయే రోజుల్లో కేసులకు సంబంధించినటువంటి అనాలిసిస్ ఖచ్చితంగా జరుగుతుంది. స్పష్టమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత చర్యలకి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక ఇప్పటికే రాజకీయంగా కలుషితమైనటువంటి వాతావరణాన్ని సరిచేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం, ప్రజాప్రతినిధుల మధ్య సుహృద్భావాన్ని ఉండేలాగా సుహృద్భావ వాతావరణాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇక కూటమిలో కీలక నేతలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసికట్టుగానే ముందుకెళ్తారు. పరిస్థితులను బట్టి అక్కడ జరిగేటువంటి సందర్భాలు సంఘటనలను బట్టి మాత్రమే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారు. సరైన చర్యలు తీసుకున్న తర్వాత కూటమిలో సయోధ్య తప్పకుండా ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.